హే గైస్, వెల్కమ్ టు టుడేస్ లీగల్ టర్మ్. సో ఈరోజు మీకు నేను ఇష్యూ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా కొత్తగా లాలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక టాస్క్ ఏంటంటే ఒక కేసులో ఎగ్జామ్లో ఎట్లా రాయాలి. సో కేసులో ఎలా ఎగ్జామ్లో రాయాలి అనేది నేను ఆల్రెడీ 9 హెడ్డింగ్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది. ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే విలేజ్ వకీల్ వాసవి ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఉంటుంది చూడండి. అయితే అసలు ఇష్యూ అంటే ఏంటి? సో ఇష్యూ అంటే మీరు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు ఒక రిలీఫ్ కావాలి. సో మెయిన్ ఏంటి, అక్కడ జరిగే డిస్ప్యూట్ గల కారణం ఏంటి? సో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. సో దానిలో ఏవైతే మనకి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటూ కొన్ని ఉంటాయి, అంటే మనం దేనిపైన సాల్వ్ చేయాలి అని. సో దాని నుంచి మనం ఒక ఇష్యూ అనేది అంటే ఏంటి అక్కడ సమస్య అనేది ఒక క్వశ్చన్ రూపంలో అయితే మనం ఎట్లయితే కేసులలో రాస్తామో, సో అట్లనే వాట్ ద మెయిన్ ఇష్యూ, ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో దాన్ని మనం ఇష్యూ అని అయితే అంటాము. సో ఇలాంటి మరిన్ని లీగల్ టర్మ్స్ కోసం టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్.